కాళేశ్వరం కమిషన్ను గడువు కోరే యోచనలో ఉన్నారు కేసీఆర్. ఈ నెల 5న విచారణకు రావాలని కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆ రోజున తాను విచారణకు రాలేనని లేఖ రాయనున్నట్టుగా తెలుస్తోంది. ఇతర కార్యక్రమాలు ఉండడంతో విచారణకు హాజరు కాలేనని లేఖ రాయనున్నారు. 5వ తేదీకి బదులు ఈ నెల 11వ తేదీ రోజు హాజరవుతానని లేఖ రాసే యోచనలో ఉన్నారు కేసీఆర్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ దిలీప్. చెప్పండి, 5వ తారీఖున షెడ్యూల్ ఏదో ప్లాన్ చేసుకున్నట్టుగా చెప్తోంది. ఆయన షెడ్యూల్ ఏంటి, ఆ రోజు ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? 11వ తారీఖు వస్తానని కేసీఆర్ ఈ లేఖలో కోరనున్నట్టుగా తెలుస్తోంది. చూసుకోవచ్చు. సో కాళేశ్వరం కమిషన్ నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టు ప్రభుత్వం కమిషన్ వేసింది. సో కమిషన్ కూడా పూర్తి గడువు లోపే దీన్ని పూర్తి చేస్తామని కూడా కొంత విడతల వారీగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కు, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుకు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీన కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. కానీ అంటే గత 2 రోజుల క్రితం వరకు కూడా కేసీఆర్ హాజరవుతారు కమిషన్ ముందుకు. కమిషన్ అడిగినటువంటి వివరాలు కానీ, ప్రశ్నలు కానీ అన్నిటి కూడా కేసీఆర్ సమాధానం చెప్తారు అని కూడా కొంత పార్టీ నేతలు చెప్పారు. కానీ ఇవాళ సడన్ గా 5వ తేదీన కేసీఆర్ విచారణకు కమిషన్ ముందుకు హాజరు కావట్లేదు. మరో తేదీని కోరే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా దీనిపైన ఇప్పటికీ కమిషన్ కి సంబంధించి కూడా పలుమార్లు అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుతో కేసీఆర్ చాలా సార్లు భేటీ అయ్యారు. దీని మీద సుదీర్ఘంగా కూడా చర్చించారు. సో ఇప్పటికే దీనిపైన అధికారులను కూడా ప్రశ్నించారు, అలాగే నిర్మాణ సంస్థలను కూడా ప్రశ్నించారు. కాబట్టి సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొంత ప్రిపేర్ కూడా అయ్యారు కేసీఆర్. కానీ కొన్ని రోజుల కొన్ని పరిణామాలు కూడా చూసుకోవచ్చు. ఎల్ఎన్టీ సంస్థ కూడా సో కమిషన్ కు లేఖ రాయడం కూడా జరిగింది. అలాగే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ను కూడా ఆధారంగా చేసుకోవాలి. అలాగే ఇవాళ యాక్చువల్లీ 2 గంటలకు హరీష్ రావుది దీనిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉంది. సో ఇది 6వ తారీఖు కూడా వాయిదా పడింది. గతంలో కూడా అంటే కేసీఆర్ కి గతంలో కూడా విద్యుత్ శాఖ కమిషన్ కూడా నోటీస్ ఇచ్చినప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గతంలో జగదీష్ రెడ్డి హాజరైన తర్వాత హాజరవ్వాలి అనుకున్నారు. కానీ అప్పుడు కూడా లేఖ ద్వారానే వివరణ ఇచ్చారు. సో ఈసారి అంటే ఆర్థిక శాఖ మంత్రిగా అప్పట్లో పనిచేసినటువంటి ఈటెల రాజేందర్, ఆ తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు వీళ్ళు హాజరైన తర్వాత హాజరు అవ్వాలి అనేటువంటిది కూడా కొంత నిర్ణయించుకున్నట్టుగా తెలుసు. దీనిపైన ఇప్పటికే కొంత లీగల్ సెల్ టీమ్ కూడా ఇటు కేసీఆర్ అప్రోచ్ అయ్యారు. అటు లీగల్ గా కూడా తాను ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది కేవలం దర్యాప్తు సంస్థ కాదు, కేవలం విచారణ మాత్రమే. కాబట్టి మరి నేరుగా కమిషన్ ముందుకు హాజరవుతారా లేదా అనేటువంటిది ఒక ఆసక్తిగా అయితే ఉంది. 11వ తారీఖు హాజరవుతారు అనేటువంటిది కూడా వినిపిస్తా ఉంది. ఇప్పటికే కేటీఆర్ కూడా అమెరికా పర్యటనలో. సో కేటీఆర్ వచ్చిన తర్వాత కూడా మరోసారి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ముగ్గురు భేటీ తర్వాత దిలీప్ చూస్తున్నాం, కాళేశ్వరం కమిషన్ ఎదుట 11వ తారీఖున హాజరవుతానని కేసీఆర్ లేఖ రాయనున్నట్టుగా తెలుస్తోంది. ఇతర కార్యక్రమాలు ఉంటాయి అంటున్నారు. చూడాలి కేసీఆర్ లేఖ ఎప్పుడు రాస్తారనేది. థ్యాంక్ యూ దిలీప్.